మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు. ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని, ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలోనే ఎవరికి కూడా కనబడడం లేదు. ప్రభుత్వం అంటే కేవలం దోసుకోవడానికి దాచుకోవడానికి మనకు వచ్చే సాధనం అని అనుకుంటారు వీళ్ళందరూ కూడా. ఎవని వాడు కుటుంబ సభ్యుల్ని ప్రవేశపెట్టుకొని ఏ రకమైన రాజ్యాంగ పదవి లేకుండా, అధికార పదవి లేకుండా, ప్రజాప్రతినిధుల పదవి లేకుండా అధికారులను భయపెట్టిస్తూ, అధికారులను వాడుకుంటూ కొంతమంది చిన్న చిన్న వాటికి లొంగిపోయే అధికారుల్ని వెంట పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం యొక్క అధికారం ఏంది, ప్రభుత్వం యొక్క విధులు ఏంది అన్నది కూడా ఎవరికి సోయలేదు. ఇంకా అందులోనే కొంతమంది పాపం ఎన్నికల్లో ఓడిపోయో లేదా ముఖ్యమంత్రి దగ్గర ప్రాపకం లేకనో, ఇంట్లోకి పోయే అవకాశం లేకనో అనాథల్లాగా అనామకుల్లాగా పడి ఉంటున్నారు అక్కడక్కడ శబరి లాంటి వాళ్ళు. ఈ అనామకులు, ఈ అనాథలు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇక వాస్తవానికి ఒక మొరటి సామెత ఉంది ఊళ్ళలో చెప్పాలంటే, కానీ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అని, విలేజ్ మ్యారేజ్ డాగ్స్ బిజీ అని. ఈయన ప్రభుత్వంలో లేడు, ఈయనకు సంబంధం లేదు, ఈయనకు సోయి లేదు, యాడునో కూడా తెలియదు. నేనేంటి ఇల్లే కానీ మీరన్నా ఎప్పుడన్నారు విన్నారు? ఆ రిపోర్టర్లో ఒక 5-6 నెలల నుంచి ఆయన పేరెక్కడన్నా గిట్లా వచ్చి మాట్లాడి ఏదో చేత మాటలు. పాపం మన మీడియా మిత్రులు కూడా గయ్యంతో పనికిమాలిన చేత మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఏందో సంచలన ఆరోపణలు. నేను కూడా మాట్లాడకూడదు ఆయన ఇప్పుడు వాస్తవానికి ఆయన గురించి. మీరు ఒకటే దాని మీదనే వాడు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము, ఎంక్వైరీలు అనే మాట తప్ప, కేసులు, కోర్టులు, ఎంక్వైరీలు, విచారణలు అనే పదం తప్ప ఇంకోటి ఏమన్నా విన్నారా ఎప్పుడన్నా మీరు? 14 నెలలు అయిపోయింది. ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి? ముఖ్యమంత్రికి ఎట్లా మంచి మాటలు రావు. ఇక ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఒక ఆయన బాంబులు పిలుస్తూ ఉంటాడు, ఇంకోటి అంటాడు, వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు, ఎవరి బాంబు వాడిని ఎత్తని వేసుకుంటారు. ఆయన మనమే బాంబులు వేస్తారంటే పాపం ఆయనకే బాంబు పెట్టారు కిందంగా 10 మంది ఎమ్మెల్యేలు తగిలి. ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కుక్కలు చింపిన విస్తరలాగా చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. ఏం ఎంక్వైరీ చేస్తాడు? ముండా ఎంక్వైరీ చేస్తాడు, సిఐడి ఎంక్వైరీ, సిఐఏ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో, దాన్ని పిలుచుకో వీలైతే. ఇక మీ సిఐడీలు, మీ విచారణలు అన్నీ కనపడుతూనే ఉన్నాయి ప్రజలకు. కానీ 14 నెలల నుంచి మీరు వేసింది పీకింది ఇక కొత్తగా ఇప్పుడు అది తెచ్చుకో, తెలివేడవాలే. కేటీఆర్ తీసుకురాలే శాసనసభకు, నీ సిఐడి కేసు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి మీదే పెట్టాలి. నీ ముఖ్యమంత్రి పట్టుకొచ్చి చూపించాడు, మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పాడు లెక్క. ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి. ఆయన ఏమన్నా ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు. మరి గాలం పెట్టుకో, ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వాళ్ళ మీద చేయి. అంత తెలివేసింది వీళ్ళకు. అది బాజాబ్తా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది. గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంసీహెచ్ఆర్డి తెలుసా? దానికి అర్థమేమైనా? మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ, అభివృద్ధి సంస్థ, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంస్థ. అది రాష్ట్ర ప్రభుత్వం అనేది. దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ. ఇవన్నీ మానవులకు సంబంధించిందే కాబట్టి మానవుల అభివృద్ధి సంస్థలను పెడతారు. ఆ జ్ఞానం కూడా లేని మనుషులు వీళ్ళు. ఏం జరిగింది? ఎంక్వైరీ చేయాల్సి వస్తే నీ మీద, మీ మీదే చేయాలని, ముఖ్యమంత్రి మీద, ఈ మంత్రుల మీద. ఎందుకంటే మొన్న శాసనసభలో శాసన మండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించిన సూచించి, దీని ప్రకారం బీసీలం ఎక్కున్నాం, మీ ప్రకారం మా 16 లక్షల మంది బీసీలను చంపేసిరా మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలిసి
అని చెప్పి అడిగి ఆ కాగితాలు చింపేసేసి తగలబెడితే తెలియదు. దాన్ని పట్టుకొచ్చి బీజేపీ శాసనసభ్యుడు చూపించి అడిగాడు. దానికి నీ ముఖ్యమంత్రి అదే కాపీని పట్టుకొచ్చి ఇది నమ్మేది కాదు, ఇది అబద్ధంది, ఇది అసత్యంది, ఇది ఏందో అన్నాడు. పాపం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు చేసింది తప్పు. తప్పుల తడక సర్వే, ఎస్కేఎస్ సర్వే మీద ఒక చిన్న ఆరోపణ ఇక్కడ వచ్చిందా? ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి కూడా స్వచ్ఛందంగా పాల్గొనిపోయారు. ఎస్, మేము తెలంగాణ బిడ్డలం, మా అడ్రస్ ఇక్కడే ఉండాలి, మేము ముంబై బతకపోయినా ఆనాడు మీ దరిద్రపు కాంగ్రెస్ పాలన వల్ల దుబాయ్ పోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిండు కేసీఆర్, మేము తెలంగాణ బిడ్డలుగానే మా పేర్లు ఉండాలి అని చెప్పి గర్వంగా వచ్చి నమోదు చేసుకొని పోయినారు ఒకటే రోజు. నువ్వు ముండా సర్వే, నువ్వు చేసిన సర్వేకు ఇంటికి పోతే చెప్పులతో కొట్టేలా కొట్టారు ప్రజలు. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన తలకాయలు అడిగినా మీద మీ తలకాయలు వివరాలు ఇస్తాడు అయ్యి అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి ఉన్నది కదా వీడియోలు. ఇంకా ఆ ముచ్చట ప్రజలు అన్నారు నీ గురించి. ఎవరిగా నువ్వు నన్ను సర్వే ఆడడానికి వచ్చినావు, నీ ఆధారం ఏంది, నువ్వేంది, నువ్వు ఎవరు అని అడిగింది. ఊర పొరాల్లో పంపితే నువ్వు పంపినావు దాని వాళ్ళని వీళ్ళను. ఇంకా సిగ్గులో కూడా చెప్పుకున్నాడు వాళ్ళ మంత్రి. కుక్కలు వాళ్ళు పెట్టిరు మా ఊళ్ళో పోతే కాదు, నీ ముఖ్యమంత్రి మీదకి నీ మీకు కుక్కలు వదిలినట్టు ప్రజలు. నీ ప్రతినిధి పోతే పంపితే నీ ప్రతినిధి మీద కుక్కలు వదిలినట్టు అంటే నీ మీద వదిలినట్టు సిగ్గుండాలి ఏమన్నా చెప్పుకోవడానికి. ఇంకా చేసే అన్ని సిగ్గుల పనులు సరలేక చెప్పుకున్నాడు. ఇంకా వీళ్ళు ప్రభుత్వం నడుపుతారు, వీళ్ళ బొంద. ఎవరికొనికి సోయి లేదు, ఒక పద్ధతి లేదు, ఒక బాధ్యత లేదు, ఒక కోఆర్డినేషన్ లేదు.